ఒక్క చిన్న కాఫ్ సిరప్ వల్ల మధ్యప్రదేశ్‌లో 6 చిన్నారులు కిడ్నీస్ ఫెయిల్ అయ్యి 15 రోజుల తర్వాత చనిపోయారు. ఈ విషయం మీకు తెలుసా? ఎందుకు ఏమైందని చెప్పి ఇన్వెస్టిగేట్ చేస్తే కోల్డ్ డ్రిప్ సిరప్ మీద, నెక్స్ట్రో డీఎస్ అనే సిరప్ మీద వాళ్ళకి అనుమానాలొచ్చాయి. 2 సిరప్స్‌ని టెస్ట్ చేస్తే కొన్ని బ్యాచెస్‌లో కోల్డ్ డ్రిప్ సిరప్‌లో డీఈజీ డైఇథైలిన్ గ్లైకాల్ అనే హార్మ్‌ఫుల్ కెమికల్ అనేది ఉందంట. ఇలాంటి హార్మ్‌ఫుల్ కెమికల్స్‌తో కంటామినేట్ అయిన సిరప్స్ తాగడం వల్ల వాళ్ళ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. కిడ్నీస్ డ్యామేజ్ అవుతుంది. కొంతమంది పిల్లలైతే చనిపోతారు కూడా. ఈ కేస్‌లో కూడా అదే జరిగింది. రీసెంట్ అప్డేట్ ఏంటంటే తెలంగాణ డ్రగ్ కంట్రోల్ వాళ్ళు ఇచ్చిన పబ్లిక్ అలర్ట్ అప్డేట్ ఏంటంటే కోల్డ్ డ్రిప్ SR13 బ్యాచ్ ఈ బ్యాచ్ సిరప్‌ని వాళ్ళు స్టాప్ యూజ్ నోటీస్ ఇచ్చారు. అంటే వాడకూడదు అని నోటీస్ ఇచ్చారు. పొరపాటున మీ దగ్గర కోల్డ్ డ్రిప్ సిరప్ ఈ బ్యాచ్ కనుక ఉంటే దయచేసి దాన్ని ఇమ్మీడియేట్‌గా డస్ట్‌బిన్‌లో పడేయండి. వాడొద్దు. మన ఇండియన్ గవర్నమెంట్ అండ్ హెల్త్ అథారిటీస్ సీరియస్‌గా ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే 2 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి కాఫ్ సిరప్ వాడకండి అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. కాఫ్ సిరప్‌తో ఆటలు కాదు, ప్రాణాలు పోతే మామూలుగా ఉండదు. జాగ్రత్తగా ఉండండి. 2 ఇయర్స్ పైబడిన పిల్లలకి కూడా అవసరమైతే మీరు ఒక పీడియాట్రిషియన్‌ని కన్సల్ట్ అయ్యి, మీ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి మాత్రమే మీరు కాఫ్ సిరప్ వాడాలి. ఊరికే వెళ్లి మెడికల్ షాప్‌లో మా బాబుకి సింప్టమ్స్ ఉన్నాయని చెప్పి కాఫ్ సిరప్ తీసుకొని వచ్చి వాడడం కాదు బ్లైండ్‌గా. సో, దేనికి ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి అనేది మనకు తెలీదు. ఈ వీడియో అందరికి షేర్ చేయండి.